హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఒక స్టాక్లో సింపుల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. టెక్నికల్ అనాలిసిస్లో చాలామంది చాలా రకాలుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు మనం చూడబోయే మెథడ్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ మెథడ్. ఇందులో ఫస్ట్ కండిషన్, ఎప్పుడైనా స్టాక్ ఒక ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత 2 years ఆర్ మోర్ దెన్ 2 years కన్సాలిడేట్ అయ్యి ఆ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తే ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఎన్ని ఇయర్స్ ఎక్కువ తీసుకుంటే బ్రేక్అవుట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో మన సెకండ్ కండిషన్, స్టాక్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ముందల కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండాలి, అంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి స్టాక్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు డీసెంట్ వాల్యూమ్ ప్రొడ్యూస్ చేసి ఉండాలి. అండ్ ఫోర్త్ కండిషన్, ఫైనల్ కండిషన్ వచ్చేసరికి స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఆ మంత్లీ క్యాండిల్ ఏదైతే ఉండిద్దో క్లోజింగ్లో ఆ మంత్లీ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇప్పుడు స్టాక్ 100 రూపీస్లో ఓపెన్ అయ్యి 130 రూపీస్ హై ఫామ్ చేసి 125 రూపీస్లో క్లోజ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు హై ఏదైతే 130 ఫామ్ చేసిందో దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది కాబట్టి బయర్స్ ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారని అర్థం అవుతుంది. సో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేయడం కూడా మ్యాండేటరీ. ఈ 4 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే మన స్టాక్లో ఫర్దర్గా ఎంట్రీ తీసుకుంటాం. ఇవన్నొద్దు, అక్కడికే వస్తున్నాం. అసలు ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుందనే కదా. మనం ప్రీవియస్గా ఇన్కేస్ ఈ స్ట్రాటజీ యూస్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చేది, ఎంత టైం ఫ్రేమ్లో వచ్చేదని కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే రిలయన్స్ కంపెనీ, మనందరికీ తెలిసిన కంపెనీ. రిలయన్స్ 1994లో ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. అప్పుడు ఒక ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది. నేను అక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఆ లైన్ డ్రా చేస్తే మీరు ఇక్కడ 13 రూపీస్ దగ్గర ఆల్ టైమ్ హైలో లిస్ట్ అయింది. ఆ లిస్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మళ్ళీ 1997లో ఆ హైని బ్రేక్ చేయడానికి పైకి వచ్చింది, బట్ ఫెయిల్ అయింది. అండ్ 98లో కూడా ట్రై చేసింది, ఫెయిల్ అయింది. బట్ 1999లో ట్రై చేసి ఆ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై 94లో ఫామ్ చేసిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి మన ఫస్ట్ క్రైటీరియా చూసుకున్నట్లయితే స్టాక్ 94 నుంచి 99 వరకు కన్సాలిడేషన్లోనే ఉంది, అంటే ఆల్మోస్ట్ 5 years కన్సాలిడేషన్లోనే ఉంది. సో ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయింది. అండ్ సెకండ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే స్టాక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ముందు అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ థర్డ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ కూడా డీసెంట్గా ఉంది, అండ్ బ్రేక్అవుట్కి ముందు కూడా వాల్యూమ్ మంచి బిల్డప్ అయింది. అండ్ ఫోర్త్ క్రైటీరియా ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఆ క్యాండిల్ ఏదైతే ఉందో అది బుల్లిష్గానే ఉంది. క్యాండిల్ ఫామ్ చేసిన హై దగ్గరే అటు ఇటుగా క్యాండిల్ కూడా క్లోజ్ అయింది. సో క్యాండిల్ కూడా బుల్లిష్గా ఉంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాక్ సెప్టెంబర్ మంత్ 1999లో బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఈ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ బ్రేక్అవుట్ సెప్టెంబర్ మంత్ హై ఏదైతే ఉందో అక్కడ ఎంట్రీ తీసుకోవాలా అంటే అక్కడ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. అక్కడ తీసుకోకుండా స్టాక్ చూడండి ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. స్టాక్ రీటెస్ట్కి వచ్చింది కదా, ఈ రీటెస్ట్ దగ్గర కనుక మనం ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ అప్డేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే స్టాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాక్స్ రీటెస్ట్కి వస్తాయి. సో మీ ఎంట్రీ పాయింట్ అక్కడ ఫిక్స్ చేసి పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి. సో ఇక్కడ ఎంట్రీ కనుక మీరు తీసుకున్నట్లయితే, అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మంత్లీ క్లోజింగ్ వరకు వెయిట్ చేయండి. స్టాక్ మంత్లీ క్లోజింగ్ ఎప్పుడైనా ఆ ప్రీవియస్గా ఫామ్ చేసిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాని అబోవ్ క్లోజ్ అయ్యేంత వరకు మంత్లీ క్లోజింగ్ వెయిట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఆర్ ఎల్స్ ఆ నెక్స్ట్ మంత్ రీటెస్ట్ చేసిన తర్వాత మీ ఎంట్రీ తీసుకోండి. అంతేగాని ఏదో హడావిడిగా ముందుగా ఆల్ టైమ్ హై ఫామ్ చేసేసింది, ముందుగా వీక్లీ క్లోజింగ్లోనే వచ్చేసిందని మనం ఎంట్రీ తీసుకుంటే చాలాసార్లు ఫాల్స్ బ్రేక్అవుట్స్ అవుతాయి. సో ఈవెన్ ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే 97లో ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, అది ఈ ఆల్ టైమ్ హై కంటే పైకి వెళ్ళిపోయింది, అంటే ఏదో ఒక వీక్లో కంపల్సరీ దీని అబోనే క్లోజ్ అయ్యి ఉంటుంది. సో మీరు దాన్ని బేస్ చేసుకొని కనుక ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది ఫాల్స్ బ్రేక్అవుట్, కింద కన్సాలిడేషన్లో ఉండేది. ఆల్మోస్ట్ మీ అమౌంట్, మీ మనీ అనేది 1 year కన్సాలిడేషన్లోనే ఉండేది. మీరు భయపడి ప్యానిక్తో కింద ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు. సో అలా చేయకుండా మీరు స్టాక్ ఒక 1 month దాని అబోవ్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. ఇన్కేస్ రీటెస్ట్కి రాకపోతే స్టాక్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాచ్ చేస్తూ ఉండండి. స్టాక్ మార్కెట్లో మనకు ఆల్మోస్ట్ 5000 స్టాక్స్ ఉన్నాయి. సో ఈ స్టాక్ కాకపోతే వేరే స్టాక్, అంతేగాని మనం దాన్ని హై ప్రైస్లో ఎంటర్ అయ్యి మన స్టాప్ లాస్ని ఇంక్రీజ్ చేసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం ఈ రీటెస్ట్ దగ్గర సెప్టెంబర్లో బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, మనం నవంబర్లో ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి మనం ఒకసారి ప్రైస్ రేంజ్ పెట్టుకొని మన ప్రైస్ క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే నెక్స్ట్ ఫామ్ చేసిన హై, మార్చ్లో ఫామ్ చేసిన హై ఇన్ ద స్పాన్ ఆఫ్ విత్ ఇన్ 1.5 yearsలో
100% రిటర్న్ అయితే జనరేట్ చేయగలిగాం. ఎవరైతే స్టాక్ని ఆ ఆల్ టైమ్ హై తర్వాత నుంచి ఇప్పుడు దాకా హోల్డ్ చేయగలుగుతారో ఒకసారి ఎంత రిటర్న్ జనరేట్ చేశారో చూద్దాం. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 12,000% రిటర్న్ అనేది ఇప్పుడు జనరేట్ చేయగలిగే వాళ్ళు ఇన్ కేస్ ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన టైంలో ఎంటర్ అయ్యి ఇప్పుడు దాకా హోల్డ్ చేయగలిగితే ఆల్మోస్ట్ 12,000% రిటర్న్ జనరేట్ చేయగలిగే వాళ్ళు. అంటే అప్పుడు మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ 1 lakh 1,20 lakhs అయ్యేది. కానీ ఈ 25 years హోల్డ్ చేయడంలోనే మ్యాజిక్ అంతా ఉంది. మోస్ట్ పీపుల్ ఈ 25 years హోల్డ్ చేయలేరు, ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే హోల్డ్ చేయగలుగుతారు. సో మోస్ట్ పీపుల్ మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతారు. కొంతమందికి మధ్యలో ఫండ్స్ అవసరమయ్యో, లేదంటే వేరే స్టాక్ బెటర్ ఆపర్చునిటీ కనపడో, లేదంటే కన్సల్టేషన్లో ఉండటం వల్ల చాలామంది మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతారు. సో ఇంతవరకు 2024 వరకు ఓన్లీ ఫ్యూ పీపుల్ వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ ఫండమెంటల్స్ని కూడా అనలైజ్ చేసిన వాళ్ళు మాత్రమే హోల్డ్ చేయగలుగుతారు. సో ఈవెన్ మనం ఈ 1 year హోల్డ్ చేయగలిగినా, లేదంటే 1.3 years హోల్డ్ చేయగలిగినా 100% రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాం. 100% రిటర్న్ అంటే ఈవెన్ మనకి బయట 2 rupees ఇంట్రెస్ట్కి ఇచ్చినా మనకు వచ్చేది 24%. లేదు 1.5 రూపీస్కి ఇచ్చినా మనకు వచ్చేది 18% రిటర్న్. ఈవెన్ బ్యాంక్స్లో 7% రిటర్నే వచ్చేది, మ్యూచువల్ ఫండ్స్లో 12%, 16% రిటర్న్ వచ్చేది. ఈ 100% మనకు 1.3 yearsలో వచ్చిందంటే అది ఆల్మోస్ట్ ఇంపాకబుల్ రిటర్న్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ స్టాక్ ఈ 1.3 years ఫామ్ చేసిన హై ఏదైతే ఉందో 2001 దాకా, దాని తర్వాత స్టాక్ అనేది మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసిన జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన జోన్ దగ్గరకు వచ్చింది తప్పితే దాని కిందకి రాలేదు అండ్ దానికంటే కిందకి ఫాలో అవ్వలేదు. కానీ మనం స్టాప్ లాస్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి. సో నేనేం చెప్తానంటే మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడే మనం ఈ జోన్ ఏదైతే పెట్టుకున్నామో ఈ రెసిస్టెన్స్ జోన్గా, ఈ రెసిస్టెన్స్కి బిలో 1 or 2% బిలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇన్ కేస్ ఫాల్స్ బ్రేక్ డౌన్ అయినా సరే ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మళ్ళీ స్టాక్ 2008లో ఒక ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది. 2008లో 290 లెవెల్స్ ఫామ్ చేసింది అండ్ అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అయింది. ఆ 2008 లీమన్ బ్రదర్స్ క్రైసిస్ తర్వాత వాట్ ఎవర్ ద ఇష్యూ, అండ్ అక్కడ నుంచి ఫాలో అయ్యి మళ్ళీ 2017లో స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ 290 లెవెల్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 2008 నుంచి 2017 ఆల్మోస్ట్ 9 years బ్రేక్అవుట్. సో మన ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయింది. అండ్ బ్రేక్అవుట్కి ముందు స్టాక్ అనేది కంటిన్యూస్గా హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసింది. ఓకే, అండ్ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అండ్ థర్డ్ కండిషన్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ కూడా డీసెంట్గానే ఉంది, 376 million. ఓకే, అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు స్టాక్ క్యాండిల్. ఇక్కడ చూస్తున్నట్లయితే స్టాక్ క్యాండిల్ కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది క్లియర్గా. ఓకే, మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ అక్కడ నుంచి కంటిన్యూస్గా స్టాక్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 1600 లెవెల్స్కి వచ్చింది. మన రీసెంట్గా స్ప్లిట్ చేశారుగా, ఇనీషియల్గా 2800 లెవెల్స్లో ఉండేది, స్ప్లిట్ చేసిన తర్వాత ఈ లెవెల్స్కి వచ్చింది. సో రీసెంట్గా అయితే స్టాక్ కన్సల్టేషన్లోనే ఉంది. సో ఓవరాల్గా ఇనీషియల్గా ఆ టైంలో ఎవరైతే ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన టైంలో ఆల్ టైమ్ హై లెవెల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా 1999లో, ఆ లెవెల్స్లో కనుక ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇప్పుడు దాకా హోల్డ్ చేస్తే వాళ్ళ 1,01,20 lakhs అయ్యేది. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళైనా సరే ఈవెన్ 1 yearలో 90 to 100% రిటర్న్ జనరేట్ చేయగలిగేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నౌకరీ చూస్తే మీకు ఇంకొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. సో నౌకరీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే నౌకరీ 2006లో లిస్ట్ అయింది. ఈ లిస్ట్ అయిన తర్వాత 2007లో ఒక ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది. దాన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను, చూడండి. ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చి 2010లో మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది అండ్ ఫెయిల్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా స్టాక్ 3 years రెసిస్టెన్స్ దగ్గరే కన్సల్టేషన్ అయింది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా వీక్లీ అనాలిసిస్లో చెప్పాను, ఏరోఫ్లెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బ్రేక్అవుట్కి ముందు ఎప్పుడైతే స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర ఇలా కన్సాలిడేట్ అవుతుందో బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. సో ఆ రీతిలోనే స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2021 దాకా ఒకటే అప్ ట్రెండ్లో స్టాక్ 7,000 లెవెల్స్కి రీచ్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అయింది, కొంచెం కన్సాలిడేషన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోయి 8,700 లెవెల్స్కి వెళ్ళింది. సో ఒక్కసారి మనం ప్రైస్ రేంజ్లో కనుక చూసినట్లయితే 2013లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇది మన అన్ని కండిషన్స్ సాటిస్ఫై. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రేక్అవుట్ ఇవ్వడానికి ముందు ఆల్మోస్ట్ 2007 నుంచి 2013 6 years కన్సల్టేషన్ ఉంది. మన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ మన సెకండ్ కండిషన్ స్టాక్ బ్రేక్అవుట్ ముందు అప్ ట్రెండ్లో ఉంది. అండ్ మన థర్డ్ కండిషన్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ కూడా డీసెంట్గానే ఉంది. అండ్ ఫోర్త్ కండిషన్ ఆ క్యాండిల్ కూడా మంచి బుల్లిష్ క్యాండిల్ ప్రొడ్యూస్ చేసింది. సో ఇక్కడ మన ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇన్ ద స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్
1 ఇయర్లో స్టాక్ 150% రిటర్న్ ఇచ్చింది. అది ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే ఇన్ 10 ఇయర్స్లో స్టాక్ 2200% రిటర్న్ ఇచ్చింది. అంటే మీరు 1 lakh కనుక ఇన్వెస్ట్ చేసుంటే ఈ 10 ఇయర్స్లో ఆ 1 lakh 22 lakhs అయ్యాయి. సో ఈవెన్ షార్ట్ టర్మ్గా చూసుకున్నా లాంగ్ టర్మ్గా చూసుకున్నా మంచి రిటర్న్ అయితే జనరేట్ అయ్యేది. అండ్ ఇంకా మీకు బెటర్ క్లారిటీ కావాలంటే రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్ ఒకటి చూద్దాం, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ కరూర్ వైశ్య చార్ట్ మీరు చూసినట్లయితే కరూర్ వైశ్య బ్యాంకు 2017లో ఒక హై ఫామ్ చేసింది. ఆ హై ఫామ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2023 వరకు కన్సాలిడేషన్ అయ్యి 2023లో ఆ హైని బ్రేక్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 6 years కన్సాలిడేషన్లోనే ఉంది. సో మన ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయింది. అండ్ సెకండ్ క్రైటీరియా బ్రేక్అవుట్కి ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే 2020లో నుంచి కంటిన్యూస్గా హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూనే వచ్చింది. సో మన సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ మన థర్డ్ కండిషన్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు స్టాక్ వాల్యూమ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్రేక్అవుట్కి ముందు కూడా మంచి వాల్యూమ్ బిల్డప్ అయింది. ఓకే, అండ్ ఫోర్త్ కండిషన్ చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కూడా మంచి క్యాండిల్ ప్రొడ్యూస్ చేసింది. సో మన 4 కండిషన్ సాటిస్ఫై. అండ్ బ్రేక్అవుట్ తర్వాత కూడా స్టాక్ ఇక్కడ ఇందాక నేను చెప్పాను, రిలయన్స్లో కూడా చెప్పాను, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్టాక్ మంత్లీలో క్లోజ్ అయింది అండ్ రీటెస్ట్కి కూడా వచ్చింది. చూడండి, స్టాక్ ఎప్పుడైనా రీటెస్ట్కి వస్తుంది, వెయిట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రీటెస్ట్కి వస్తాయి, 90% ఆఫ్ ద స్టాక్స్ రీటెస్ట్కి వస్తాయి. ఓకే, రీటెస్ట్కి వచ్చింది. మనం ఇన్ కేస్ ఇక్కడ ఆగస్ట్లో రీటెస్ట్కి వచ్చినప్పుడు కనుక ఎంట్రీ తీసుకుంటే ఒకసారి ప్రైస్ రేంజ్ ప్రకారం చూసుకున్నట్లయితే జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 100% రిటర్న్ అయితే మనం జనరేట్ చేయగలిగే వాళ్ళం. బట్ స్టాక్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉంది, ఇంకా మంచి రిటర్న్ జనరేట్ చేయగలవచ్చు. అండ్ ఇంకా ఇలాంటి స్టాక్స్ మీరు ఈవెన్ ఆర్తి ఇండస్ట్రీస్ చూసుకున్నా, లేదంటే అశోక్ లేలాండ్స్ చూసుకున్నా, అండ్ మన రీటైలర్స్ ఫేవరెట్ స్టాక్ టాటా మోటార్స్ చూసుకున్నా, అండ్ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి క్రైటీరియాతో బ్రేక్అవుట్ ఇచ్చిన ఇంకొక స్టాక్ హిందుస్థాన్ పెట్రో. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే హిందుస్థాన్ పెట్రోలియం 2017లో ఒక ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది, 230 levels. ఆ ఆల్ టైమ్ హై ఫామ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఓకే 2021లో ఒకసారి ట్రై చేసింది బ్రేక్అవుట్కి, బట్ ఫెయిల్ అయింది. అండ్ 2023 నవంబర్లో మళ్ళీ బ్రేక్అవుట్కి ట్రై చేసింది. బ్రేక్అవుట్కి ట్రై చేసి 2023 డిసెంబర్లో బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 2023 డిసెంబర్లో ప్రీవియస్గా 2017లో ఫామ్ చేసిన ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేసింది. సో స్టాక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ముందు 6 years కన్సాలిడేషన్లోనే ఉంది. సో మన ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయింది. అండ్ మన సెకండ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే స్టాక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ముందు కంటిన్యూస్గా హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేసింది. సో అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ మన థర్డ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే అండ్ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మంచి వాల్యూమ్ రిపోర్ట్ చేసింది. అండ్ ఫోర్త్ క్రైటీరియా చూసుకున్నట్లయితే స్టాక్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మంచి క్యాండిలే ఫామ్ చేసింది, బట్ సూపర్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేయలేదు, బట్ డీసెంట్ క్యాండిలే ఫామ్ చేసింది. అండ్ ఆ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత కూడా స్టాక్ అనేది స్లైట్ రీటెస్ట్కి వచ్చింది, బట్ కంప్లీట్ రీటెస్ట్కి అయితే రాలేదు. ఇన్ కేస్ మనం కనుక ఇక్కడ కనుక ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిన టైంలో ఆల్మోస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 monthsలో 95% రిటర్న్ జనరేట్ చేయగలిగే వాళ్ళం. సో ఇంకా ఈ స్ట్రాటజీతో మీరు ఆర్తి ఇండస్ట్రీస్ చూసుకున్నా, లేదంటే అశోక్ లేలాండ్ చూసుకున్నా, లేదంటే పర్సిస్టెంట్ సిస్టమ్స్ చూసుకున్నా, లేదంటే మన రీటైల్ ఫేవరెట్ టాటా మోటార్స్ చూసుకున్నా, టాటా పవర్ చూసుకున్నా, పవర్ గ్రిడ్ చూసుకున్నా, ఎవ్రీ స్టాక్ ప్రతి స్టాక్లో మీకు ఈ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మీరు ఈ ప్యాటర్న్ని చూసి మెనీ చార్ట్స్, మీకు ఎన్ని చార్ట్స్ వీలైతే అన్ని చార్ట్స్ డ్రా చేసి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా కంప్లీట్ ఒక బెటర్ ఐడియా అయితే వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. ద మోర్ యూ ప్రాక్టీస్ ద ఈజీ ఇట్ విల్ బీ. సో వీలైనన్ని చార్ట్స్ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేయండి. ఇదంతా బాగానే ఉంది, కానీ ఎంట్రీ బాగానే ఉంది, స్టాప్ లాస్ బాగానే ఉంది, అసలు ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఆ స్టాక్ పీక్ సాచురేషన్ పాయింట్ ఏదైతే ఉందో అది మనం 1 yearలో ఎలా గెస్ చేయాలి, దాని గురించిన ఎగ్జిట్ వీడియో మన ఛానల్లో రేపు ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా స్టాక్లో డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో. అండ్ రీసెంట్గా మనం రిలీజ్ చేసిన అండర్ పర్ఫార్మెన్స్ సిరీస్లో మెడ్ప్లస్ గురించి కంప్లీట్గా కవర్ చేస్తూ ఒక డీటెయిల్ వీడియో చేసాం, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. గో చెక్ దట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.